దేవుని స్తోత్రం. ఈ సువార్త సంగీత పండుగ సందర్భంగా కొద్ది నిమిషాలు వాక్యం అందించవచ్చుగా ఎవరి బిడ్డ దేవుని యొక్క సేవలో వాడుపరిచిన బిడ్డ జడ్జికి అన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి వాక్యం అందించుగా మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని దేని పేరు మనం చేయొచ్చు. వారికి సమర్పిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరి మధ్యలో నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరొకసారి మధ్యలో నిలబడి వాక్యం చెప్పడానికి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు. తోటి సేవకులకి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు మరి తండ్రులైనటువంటి వారికి, తండ్రులు కాబోతున్నటువంటి వారికి కూడా ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే శుభములు నేను తెలియచేస్తున్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 92వ కీర్తన 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవా, మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పునరుత్థాన దినమందు ప్రభా, ఈ ఉదయకాలం మందు మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క సన్నిధిలో చేర్చుకున్నారు. ప్రభా, అందును బట్టి మీకు వందనాలు తండ్రి. యొక్క సంగీత సువార్త పండుగను తండ్రి మీరు ఆశీర్వదించండి. ఈ దినాన్ని మాకు దీవెనకరంగా మార్చండి. పాడే ప్రతి పాట ద్వారా మీ నామాన్ని మహిమపరచుకునండి తండ్రి. ఈ సమయంలో తండ్రి ఇంతవరకు మీ నామాన్ని మేము ఆరాధన చేయడానికి మీరు మాకు సహాయం చేశారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము వింటూ ఉండగా ఈ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మీ వాక్య ప్రకారంగా మిమ్మల్ని తండ్రి మేము మరింతగా ఆరాధన చేయడానికి మాకు సహాయం చేయమని, చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకొంచు మార్గ మధ్యలో ఉన్నటువంటి వారిని క్షేమకరంగా నడిపించి మహిమ పొందుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ప్రభువుని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరి జీవితాల్లో లోకరీతిగా లేకపోతే ఆత్మీయంగా, స్పిరిచువల్గా మనం చూసినట్లయితే సంగీతానికి మనకి మరి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన జీవితాల్లో మనకి చాలా సంతోషం వచ్చిన పాటలు పాడతాం, చాలా బాధ వచ్చిన పాటలు పాడతాం, విచారంగా ఉన్న పాటలు పాడతాం, ఆనందంగా ఉన్న పాటలు పాడతాం. పాటలు లేకపోతే ఈ యొక్క మ్యూజిక్ లేకపోతే ఈ యొక్క కీర్తనలు ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం. బైబిల్లో మనం చూసినట్లయితే మరి దేవుడు యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, మీరు అవసరం లేదు, మీరు రెఫరెన్స్ కావాలంటే రాసుకోండి. అక్కడ దేవుడు భూమికి పునాది వేసినప్పుడు అక్కడ మరి ఉదయ నక్షత్రాలు మరి సంతోషంతో పాటలు పాడాయి అని యోబు గ్రంథంలో చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కానీ 15వ అధ్యాయంలో కానీ మనం చూసినప్పుడు అక్కడ కూడా ఏర్పరచబడినటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాటలు పాడినట్టుగా మరి మనం చూస్తాం. మోషే యొక్క కీర్తన, గొర్రెపిల్ల యొక్క పాట వారు పాడారని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే 15వ అధ్యాయం 3, 4 వచనాల్లో కూడా ఈ యొక్క మాటలు మనము చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మరి దేవుని స్తుతించడానికి మనం పాడే పాటలకి మనకి మరి ఒక ఆ పాటలు మనల్ని దేవునితో అనుసంధానం చేస్తాయి. అంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ మనము పాటలు పాడతామో ఆ పాట మనల్ని దేవుని యొక్క ఆత్మతో అది అనుసంధానం చేస్తుంది. అంటే మనల్ని లింక్ చేస్తుంది అనమాట. మీరు కనుక రాజుల గ్రంథం 3వ అధ్యాయం చదివితే అక్కడ ఎలీషా దేవుని యొక్క వాక్కు ఆ 3 రాజులకి చెప్పడానికి, ఇక్కడ వీణ వాయించేవాడు ఎవడైనా ఉన్నాడా, వాడు ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని పిలిచినాయి. మరి వాడు వీణ వాయిస్తూ ఉండగా మరి ఎలీషా మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినట్లుగా మనము ఆ యొక్క రాజుల 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో పాటలకి లేకపోతే సంగీతము మన ఆత్మీయ జీవితంలో మనల్ని దేవుని యొక్క ఆత్మకు ట్యూన్ చేయడానికి అది చాలా అవసరమైనది. అంత మాత్రమే కాదు, కానీ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో లేకపోతే దేవుని యొక్క సృష్టిలో 3 ప్రధాన దూతలు ఉన్నారు. ఒకరు గబ్రియేలు, ఒకరు మికాయేలు, ఇంకొకరు లూసిఫర్. గబ్రియేలు, మికాయేలు
మరి దేవుని పక్షంగా యుద్ధం చేయడానికి మికాయేలు, దేవుని యొక్క వార్తలను తెలియచేయడానికి గబ్రియేలును దేవుడు వాడుకుంటే, దేవుణ్ణి కేవలము స్తుతించడానికి మాత్రమే దేవుడు లూసిఫర్‌ని ఆయన మరి ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాడు దేవునిని ఆరాధించడానికి బదులుగా ఆ ఆరాధన అంతా కూడా నాకే కావాలి అని వాడు కోరుకున్నాడు. దాని ఫలితంగా ఏమైంది? వాడు దేవుని దగ్గర నుంచి వాడు నెట్టివేయబడ్డాడు. అయితే వాడు ఒక్కసారే దేవునిని వ్యతిరేకించాడు కదా! ఒక్కసారి వ్యతిరేకించేటప్పటికి వాడిని దేవుడు తోసేశాడు. కానీ మనల్ని మనం చూసుకుంటే, మనము ఫెయిల్ అయిపోతామని దేవునికి తెలిసినా సరే, మనము చేసేటువంటి ఆరాధనను దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎంత ధన్యులం. ఒక్కసారి వాడు తిరుగుబాటు చేసినందుకు దేవుడు వాడిని గెంటేశాడు. కానీ మనం ఎన్ని సార్లు మన జీవితాల్లో మరి దేవునికి లోబడకపోయినా, దేవుణ్ణి మనము మరి బాధ పెట్టినా సరే, దేవుడు మరలా మనము చేసేటువంటి ఆరాధనను ఆయన, మనము చేసేటువంటి స్తుతిని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయంలో నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రశ్నించుట మంచిది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు చేసినటువంటి సృష్టి మరి దేవుడు చూసినప్పుడు మంచిది 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 అని ఆ అధ్యాయం అంతా కూడా, 1వ అధ్యాయం అంతా కూడా మనకి పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవునికి మనము చేసే మంచి ఏదైనా ఉందా అంటే అది దేవునిని స్తుతించుట మాత్రమే. కాబట్టి మన జీవితాల్లో మనము దేవునిని స్తుతించటము, అది మనము దేవునికి చేసే మంచి. ఓకేనా? సో మనము మంచిది ఏదైనా చేయగలుగుతాం మన జీవితాల్లో అంటే అది కేవలము దేవునిని స్తుతించటం మాత్రమే. కాబట్టి స్తుతించడం అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. అది ఒక రోజో, వారానికి ఒక రోజో, లేకపోతే వారానికి ఒక గంట సేపో ఆ సంఘంతో కలిసి మనం స్తుతించడం కాదు, కానీ ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా మనము దేవునిని స్తుతింపవలసిన వారమైనా. మనం ఏం పని చేస్తున్నా కూడా మనము దేవునిని స్తుతించేటువంటి ఆ యొక్క అవకాశాన్ని మనము విడిచిపెట్టకూడదు. మనం వంట చేస్తున్నా, మనం బట్టలు ఉతుకుతున్నా, మనం పని చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే మన హృదయంలో మనము దేవుణ్ణి స్తుతించుకోవచ్చు. ఒక పాట పాడుకుంటూ దేవుణ్ణి మనము స్తుతించవచ్చు. లేదా మన నోటితో మరి దేవా నువ్వు గొప్పవాడవు, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు, నీవు ఎల్ షద్దైవి అని దేవుని యొక్క నామాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనము స్తుతించవచ్చు. అది మనము చేయటము మనకు మంచిది. ఎందుకు ఇక్కడ భక్తుడు యెహోవాను స్తుతించడం మంచిది అని చెప్తున్నాడంటే 4వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు కాబట్టి నిన్ను స్తుతించటము మంచిది. ఏంటి ఆ కార్యము? దేవుడు చేసినటువంటి ఏ కార్యమును బట్టి ఆయన అంతగా సంతోషిస్తున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే, మరి ఆ భక్తుని గురించి మనము కాదు, కానీ మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏ విధంగా సంతోషపరిచాడు, లేదా మన జీవితాల్లో మనము దేవుని స్తుతించేటువంటి మంచి పని మనం చేయడానికి మన జీవితాల్లో ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి అనేది మరి ఒక 3 విషయాలు మీకు చూపించి నా మాటలు నేను ముగించాలని ఆశపడుతున్నాను. 4వ వచనంలో భక్తుడు అంటాడు కదా, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఆయన మన జీవితాల్లో చేసినటువంటి కార్యాన్ని బట్టి మనకి సంతోషం కలిగిందంట. ఏంటి ఆ కార్యం అనేది కనుక మనం చూస్తే, ఒక 2 పేజీలు కనుక మీరు ముందుకెళ్తే 103వ కీర్తన కనిపిస్తుంది. 103వ కీర్తనలో మరి దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నేను అనుకుంటాను ఈ కీర్తన బహుశా మరి దావీదు చివరి వయసు అంతా అయిపోయిన తర్వాత చివరి స్టేజ్లోనికి వచ్చేసరికి కీర్తన రాశాడేమో అని నేను అనుకుంటాను. దానికి నాకు ప్రూఫ్ ఏం లేదు, కానీ నేను అనుకుంటాను ఇలాగ. ఎందుకంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఆ ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు అని చెప్తూ మొట్టమొదటి ఉపకారాన్ని ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ దోషములన్నిటినీ కూడా ఆయన క్షమించేవాడు. ఒక విశ్వాస జీవితంలో దేవుని దగ్గర నుంచి పొందుకోదగినటువంటి మరి అత్యుత్తమమైనది ఏదైనా ఉందా అంటే అది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి క్షమాపణ. దేవుడు మనల్ని క్షమించాడు అనే దానికంటే మరి గొప్ప రీజన్ ఏది కూడా లేదు దేవుణ్ణి మనము స్తుతించడానికి. హల్లెలూయా. మనము దేవుని చేత క్షమించబడ్డాం. మనం ఎంత దౌర్భాగ్యము, మనం ఎంత పాపులము,
ఎన్నిసార్లు మనము దేవుణ్ణి కష్టపెట్టాం, ఎన్నిసార్లు దేవుణ్ణి మనం నిష్ఠూరపెట్టాం, ఎన్నిసార్లు ఆయన వాక్యానికి మనం లోబడలేదు, ఎన్నిసార్లు ఆయనకి మరి ప్రభు ఇక్కడి నుంచి నా జీవితాన్ని నేను మార్చేసుకుంటాను మాటిచ్చి ఎన్నిసార్లు తప్పించుకున్నాం. అయినా సరే దేవుడు మన దోషములన్నింటినీ కూడా ఆయన క్షమించాడు. అదే కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనము స్తుతించుట ఎందుకు మంచిది అంటే, ఆయన మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఎంత మంచి దేవుడు అండి! ఎంత మంచి దేవుడిని మనము మరి స్తుతించే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క క్షమాపణను మనము పొందుకున్నాం. నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నాను భక్తుడు అంటున్నాడు కదా, ఆ కార్యం ఇదే. దేవుని చేత మనము క్షమించబడ్డాం, దేవుని యొక్క క్షమాపణ కింద మనం ఉన్నాం. దేవుడు మన పాపలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, కానీ మనల్ని ఆయన క్షమించాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని ఆయన క్షమించి ఆయన మనల్ని స్వీకరించాడు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినము ఆయనను స్తుతించడానికి మనం వచ్చినాం. ఆయనను స్తుతిస్తున్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఇది, ఆయన చేత నేను క్షమించబడ్డాను, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నా పాపములను క్షమించాడు అనే నిశ్చయత మనము కలిగి ఉండడం మన జీవితాల్లో ఎంత గొప్ప ధన్యత. అలాంటి నిశ్చయత కలిగి ఇక్కడ మనం కూర్చుంటే దేవునికి ఎంత మహిమ. ఒకవేళ మీలో ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇంకా ఎవరికైనా ఆ నిశ్చయత లేకపోతే దేవుణ్ణి అడగండి ఈరోజే, ప్రభా నా పాపముల నిమిత్తము నీవు సిలువలో మరణించావు, నేను ఒప్పుకుంటున్నాను అని గనక, నా పాపములు క్షమించు అని గనక మీరు అడిగినట్లయితే ఆయన మిమ్మల్ని కూడా క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మొట్టమొదటిగా ఎందుకు మనము దేవుని స్తుతించడం మంచిది, మన జీవితాల్లో ఏంటి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం అంటే, ఆయన మనల్ని క్షమించిన దేవుడు, లేదా మనము ఆయన చేత క్షమించబడ్డాము. ఇది మొట్టమొదటి కార్యం దేవుడు మన జీవితాల్లో చేసింది. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. చూసారా, దేవుని యొక్క ప్రేమ, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడం మాత్రం కాదు, మనల్ని క్షమిస్తున్నాను అని చెప్పడం మాత్రం కాదు, కానీ ఆ యొక్క క్షమాపణ ఏ విధంగా ఉంటుందో, దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుందో అనేది తన కుమారుని ద్వారా మనకు ఆయన ప్రత్యక్షపరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను రాస్తున్నాడు కదా, మనము ఆయన ద్వారా జీవించినట్లు, 9వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమను మనకు కనపరిచాడు, మనకు ప్రత్యక్షపరిచాడు, మనకు చూపించాడు. ఎలా అంటే తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోనికి ఆయన పంపించడం ద్వారా. అంత మాత్రమే కాదు, కానీ మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, మనము స్వభావ సిద్ధంగా దేవుని ప్రేమించటము అనేటువంటి గుణము మనలో లేదు. మనము దేవుణ్ణి ప్రేమించలేము, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేము. దేవుని యొక్క ప్రేమ మరి అది ఎలా ఉంటుందో తెలుసుకోవడం అంటే అది మనకు అర్థం కాదు. కాబట్టి ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. మనము దేవుణ్ణి ప్రేమించామని ఆయన తన కుమారుణ్ణి మన కొరకు పంపలేదు, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని యొక్క సిలువను మనం చూసినప్పుడు ఆ సిలువ మనకి దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. దేవుని యొక్క కుమారుడు మన కొరకు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మనము పాపం నుంచి విమోచించబడ్డాము, పాప క్షమాపణ మన జీవితాల్లో మనం పొందుకున్నాం అనేటువంటి సత్యాన్ని సిలువ మనకు అది ప్రత్యక్షపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని మనము స్తుతించడం ఎందుకు మంచిది అంటే, దేవుని యొక్క ప్రేమను తన కుమారుని ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షపరిచాడు. ఆ కుమారుడు మన కొరకు మరి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా సిలువలో ఆయన బలియాగముగా ఆయన అర్పించబడ్డాడు. ఆ సత్యాన్ని మనం అందరము కూడా అంగీకరించాము, ఆ సత్యాన్ని మనం అందరం కూడా స్వీకరించాము. కాబట్టే ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనము స్తుతించడానికి ఆయన సన్నిధిలో మనము
కూర్చుండి ఉన్నాం. నీ కార్యము చేత నన్ను సంతోషపరచమని భక్తులు చెప్తున్నాడు కదా. ఆ కార్యం ఇదే. దేవుడు తన ప్రేమను మనకు ప్రత్యక్షపరిచాడు. ఎలా అంటే తన కుమారుని ద్వారా, తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోనికి పంపించడం ద్వారా, ఆ కుమారుణ్ణి మన కొరకు శిలువ మీద బలియాగముగా అర్పించడం ద్వారా, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తాన్ని మరి శిలువలో మన కొరకు కాచడం ద్వారా దేవుని యొక్క ప్రేమ మనకు ఆయన ప్రత్యక్షపరిచాడు. ఆ యొక్క రక్షణ కార్యాన్ని ఆయన జరిగించాడు. కాబట్టి దేవుని మనం ఎందుకు స్తుతించాలి? ఎందుకు దేవుని స్తుతించడం మన జీవితాల్లో మంచిది అంటే, రెండవదిగా తన ప్రేమను తన కుమారుని ద్వారా ఆయన మనకు ప్రత్యక్షపరిచేటువంటి తండ్రిగా ఆయన ఉన్నాడు. అందుకు మనము దేవుని స్తుతించవలసిన వారమైన. మూడవదిగా మనం చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను, దయచేసి గమనించండి. 12వ వచనం చివరిలో నుంచి నేను చదువుతాను, దయచేసి గమనించండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. మనల్ని క్షమించాడు. మన మీద తన ప్రేమ చూపించడానికి తన కుమారుని పంపించాడు. ఆ కుమారుణ్ణి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి శిలువ మీద ఆయనను బలియాగంగా అర్పించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ పౌలు కొలస్సీ ఉన్నటువంటి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను ఆయన ఏం చేశాడంట? పాత్రులుగా చేశాడు. మనల్ని ఎలిజిబుల్ చేశాడు. తేజోవాసుల స్వాస్థ్యం అనగా పరలోకములో ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో నీవు నేను మరి పాలిభాగస్థం అవడానికి, అనగా వారితో కలిసి మనం ఆ యొక్క పరలోక రాజ్యంలో మరి నివసించడానికి దేవుడు ఏం చేశాడంట? మనల్ని పాత్రులుగా చేశాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి రక్తము చేత మనము కడగబడ్డామో, ఆయన రక్తం చేత మనం పవిత్రపరచబడ్డామో, ఆయన మనకిస్తున్నటువంటి మరొక ధన్యత, లేకపోతే మన జీవితాల్లో జరిగినటువంటి ఆ యొక్క కార్యము మనల్ని తేజోవాసుల స్వాస్థ్యంలో పాత్రులుగా చేశాడు. అంతకుముందు మనం ఎలా ఉండేవారము? 13వ వచనంలో చూస్తే ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారుల నుండి విడుదల చేశాడు. తేజోవాసుల స్వాస్థ్యంలో ఇప్పుడు పాలివారమయ్యామని మనం దేవుని స్తుతిస్తున్నాం. అయితే అంతకుముందు మన స్థితి ఏంటంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనము బంధించబడి ఉన్నాం. సాతాను యొక్క కోరల క్రింద మనము నిత్య ఉగ్రతకు మనము పాత్రమైనాం. తరతరాలు యుగ యుగాలు ఆ ఆరని అగ్నిలో మనమందరము కూడా కాలవలసిన వారముగా ఉన్నాం. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు విడుదల కలిగించు. దేవుణ్ణి స్తుతించడానికి ఎంతకంటే గొప్ప కారణమే కావాలి మరి. దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు ఇవి. దేవుని చేతపడం, క్షమించబడ్డాం. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు. మనల్ని తన రాజ్యంలో చేర్చుకోవడానికి మనకి ఏమాత్రం కూడా అర్హత లేదు. కానీ దేవుడు అంధకారంలో ఉన్నటువంటి మనల్ని, చీకటిలో యుగ యుగాలు నిత్య నరకంలో కాలవలసినటువంటి మనల్ని ఆయన విడుదల చేసి తేజోవాసుల స్వాస్థ్యంలో మనకు ఆయన పాలిభాగస్తులుగా మనల్ని చేశాడు. కాబట్టి యెహోవాను స్తుతించుట మంచిది. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నానని భక్తుడు చెప్తున్నాడు కదా. అది మనము ఈరోజు దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని క్షమించాడు. తన ప్రేమను తన కుమారుని ద్వారా మనకు ప్రత్యక్షపరిచాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క మరి స్వాస్థ్యములో, ఆ తేజోవాసులైనటువంటి ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో మనమందరము యుగ యుగాలు జీవించేటువంటి కృప తన కుమారుని ద్వారా, తన కుమారుని యొక్క బలియాగం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నన్ను క్షమించావు ప్రభువా, నా మీద నువ్వు ప్రేమ చూపించావు. నీ కుమారుని యొక్క బలియాగము ద్వారా నీ యొక్క పరలోక రాజ్యంలో నేను కూడా పాలిభాగస్తున్నటువంటి కృప నాకు ఇచ్చావు ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు, నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గనక మనం స్తుతించినట్లయితే అది మనకి ఎంతో ఆశీర్వాదం, అది మనకి ఎంతో ధన్యత. దేవుడు ఈ లోకంలో మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా
అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనల్ని ఆయన క్షమించాడు. ఆయన యొక్క క్షమాపణను మనం పొందుకునేటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు. తన ప్రేమను మన జీవితాల్లోనికి ఆయన తన కుమారుని ద్వారా ప్రత్యక్షపరిచాడు. ఆయన యొక్క రాజ్యములో మనమందరము కూడా ఒకానొక దినమున మనమందరము కూడా వారసులమయ్యేటువంటి కృప తన కుమారుని ద్వారా మనకు ఆయన అనుగ్రహించాడు. ఒకవేళ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా దేవుని యొక్క రక్షణ లేకుండా ఇక్కడ మీరు కూర్చున్నట్లయితే మీరు దేవుణ్ణి స్తుతించగలుగుతారు, కానీ ఆ యొక్క స్తుతి దేవుని దగ్గరికి చేరదండి. ఎందుకంటే రక్షించబడినటువంటి వ్యక్తికి మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత దేవుని స్తుతించడం. రక్షించబడినటువంటి వారు మీరు దేవుని స్తుతిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు అది దేవుని యొక్క సన్నిధికి చేరలేదు. రక్షించబడినటువంటి వ్యక్తిలో సహజంగా కలిగేటువంటి ఒక స్పందన ఏంటంటే దేవునిని స్తుతించడం. మీరు ఇలా అనుకుందాం, మీరు ఒక బాగా ఎండగా ఉన్నటువంటి రోజున ఒక బస్ స్టాప్లో నిలబడ్డారు. మీ దగ్గర డబ్బులు ఏం లేవు, మీ దగ్గర ఫోన్ కూడా లేదు, ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే ఆ మార్గంలో ఏ వెహికల్ రావట్లేదు, ఏ బస్సు రావట్లేదు. మీకు బాగా దాహం వేస్తుంది, అలసట వస్తుంది, ఎండ చాలా తీవ్రంగా ఉంది. అలాంటప్పుడు మీకు తెలిసినటువంటి వారు ఒక కారులో అలా వెళ్తున్నారు, మిమ్మల్ని చూసి ఆగారు. ఆగి మిమ్మల్ని తమ కారులో ఎక్కించుకొని ముందు మీకు ఒక బాటిల్ ఆఫ్ వాటర్ ఇచ్చారు అనుకుందాం. మీరు వెంటనే ఏం చెప్తారా? వాళ్ళకి చెప్తారా? ఎందుకు? మీరు అడిగారని సహాయం చేశారా వాళ్ళు? లేదు కదా. మిమ్మల్ని చూసి, మీ పరిస్థితిని చూసి వారు అర్థం చేసుకుని మిమ్మల్ని వాళ్ళ కారులో ఎక్కించుకుని మీకు మంచినీళ్ళు ఇచ్చినందుకే మీరు థ్యాంక్స్ చెప్తారు కదా. దేవుడు మన జీవితాల్లో కూడా చేసింది అదే. మనము యుగ యుగాలు ఆరని అగ్నిలో మనం కాలాలి, కానీ దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు. మనం ఆయన ప్రేమించమని ఆయన మనల్ని పంపలేదు, కానీ మనల్నే ఆయన ప్రేమించి తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించి మనల్ని క్షమించాడు, మన మీద తన ప్రేమ చూపించాడు, తన యొక్క రక్షణ మనకిచ్చి ఆయన యొక్క నిత్య రాజ్యములో మనల్ని చేర్చుకున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించేటప్పుడు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకి ఏమున్నా ఏం లేకపోయినా మనము దేవుణ్ణి స్తుతించవలసిందే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో యోబు చెప్తున్నటువంటి మాట ఇదే కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటాడు. ఎప్పుడు అంటాడు? అన్ని ఆశీర్వాదాలు వచ్చినప్పుడు అంటున్నాడా? అన్ని పోయాయి, ఆస్తి పోయింది, కుమారులు పోయారు, మందలు పోయాయి, ఒంటెలు పోయాయి, గొర్రెలు పోయాయి, గాడిదలు పోయాయి, అన్ని పోయాయి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. మన జీవితాల్లో ఇలాంటి అనుభవం మనం నేర్చుకోవాలి. మన దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎప్పుడు కూడా దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి. దావీదు కూడా అంటాడు కదా 34వ కీర్తనలో మనం చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఈ మాట పలుకుతున్నప్పుడు దావీదు ప్యాలెస్లో లేడు, ఒక గుహలో దాక్కుని ఉన్నాడు. మరణాపాయం నుంచి తప్పించుకుని వెళ్ళి ఆ గుహలో దాక్కుని అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఒక్క క్షణం ఆలస్యం అయితే మరి అక్కడ ఆ ఫిలిస్తీన్ల చేతిలో దావీదు హతమైపోయేవాడేమో. కానీ దేవుడు ఆయన తప్పించినప్పుడు దావీదు అంటున్నాడు ఆ యొక్క గుహలో, ప్రభువా ఎప్పుడు కూడా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా. మనం కూడా మన జీవితాలను నేర్చుకుందాం. ఎప్పుడూ కూడా మనము దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉందాం. ఎందుకు ఆయనను స్తుతించాలో 3 విషయాలు మనం చూసాం. ఆయన చేత మనం క్షమించబడ్డాం. ఆయన యొక్క ప్రేమను తన కుమారుని ద్వారా మనకు ప్రత్యక్షపరిచి మనకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి తన కుమారుని పంపాడు. 3వదిగా ఆయన రాజ్యములో మనమందరము కూడా పాలుభాగస్తులం అయ్యాం. ఆయన వచ్చి మనల్ని ఆయన తీసుకుని వెళ్ళినాయి అంటా ఉన్నాడు. అంత గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని మనము స్తుతించేటప్పుడు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి ఆయనను ఆరాధించి మహిమపడదాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించిన కాక నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరొకసారి నాకు వందనాలు చెల్లిస్తున్నాను.